ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రముఖ ఐటీ దిగ్గజం సంస్థ అయినటువంటి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నుండి ఒక మంచి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. వీరు నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్ అయితే ఒకటి కండక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఒక టెస్ట్ మనం క్వాలిఫై అయ్యేది ఉంటే చాలా జాబ్స్కి అయితే మనం అయితే ఎలిజిబుల్ అయితే ఉండడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారో 2024 బ్యాచ్ వారంతా కూడా ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అన్నమాట. మనకి రిజిస్ట్రేషన్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా అయితే ఉండడం అనేది జరిగింది. ఈ నెల 10వ తారీఖు వరకు లాస్ట్ డేట్ అయితే ఉండడం అనేది జరిగింది. మనకి టెస్ట్ కండక్ట్ చేసే డేట్ వచ్చేసి ఈ నెల 26వ తారీఖు అయితే టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుందనేసి తెలియజేస్తున్నారన్నమాట. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా దీనికైతే ఎలిజిబుల్. ఒక టెస్ట్ క్వాలిఫై అయ్యేది ఉంటే, మనకి మంచి స్కోరింగ్ వచ్చేది ఉంటే మనం చాలా కంపెనీలో అయితే జాబ్స్కి అయితే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. బీటెక్ చేసిన, బీఈ చేసిన, ఎంటెక్ చేసిన, ఎంఈ చేసిన, ఎంసీఏ చేసిన, అలాగే ఎంఎస్సీ చేసిన కూడా వీరు అంతా కూడా ఈ జాబ్స్కి అయితే టెస్ట్ రాయడానికి మనకైతే ఎలిజిబిలిటీ అయితే ఉండడం అనేది జరిగింది. ఏఐసిటిసి లేదా యూజీసీ గుర్తింపు కలిగినటువంటి ఈ కాలేజీ నుండి మనకు ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అయితే తప్పనిసరిగా ఉండాలన్నమాట. సో ఎవరైతే అప్లై చేసుకుంటారో వారు ఫస్ట్ పోర్టల్లో అయితే రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకి టెస్ట్ డే రోజు డైరెక్ట్ మన మెయిల్కి అయితే ఎగ్జామ్ లింక్ అయితే రావడం అనేది జరుగుతుంది. అందులో కొన్ని రకాలైనటువంటి సబ్జెక్ట్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. వాటికి మనమైతే ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వాటిని బేస్ చేసుకొని మనకి ఫర్దర్గా జాబ్ అప్డేట్స్ అయితే సెలెక్ట్ అయ్యడానికి అవకాశం అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారనమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ అయితే ఉండడం అనేది జరిగిందో వారికి ఒక మంచి అవకాశం. చాలా కంపెనీస్ అయితే ఈ టీసీఎస్లో వచ్చే స్కోరింగ్ని బేస్ చేసుకొని మిమ్మల్ని జాబ్కి అయితే తీసుకోవడం అనేది జరుగుతుందనేసి తెలియజేస్తున్నారు. సో ఇక్కడ మీకు మరింత సమాచారం కోసం హెల్ప్ లైన్ నెంబర్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగిందన్నమాట. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారనమాట. మనకి టెస్ట్ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఒకసారి చూసుకున్నట్లయితే మినిమం 60% అయితే ఉండాలి అకాడమీ ఇయర్లో. సో వారంతా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలన్నమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.